వైసీపీ సీనియర్ నేత శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణకు వారి పార్టీ అధినేత జగన్ నుండే ప్రాణహాని ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని స్వయంగా బొత్స ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వ పరంగా పూర్తి భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పల్లా ప్రకటించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బొత్స మాటలను బట్టి చూస్తే ఆయనకు వైసీపీ నుంచే ముప్పు పొంచి ఉంది అని స్పష్టమవుతుంది అని పల్లా అన్నారు. జగన్ను మించి వెళ్లిన పార్టీలో ఆయన కన్నా ఎక్కువ పేరు సంపాదించుకున్న వారిని అంతం చేయడమే ఆయన నైజమని పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. టీచింగ్ కాలేజీలు గదుల్లో పెట్టి ఉంచారు తప్ప, కనుక కేవలం టీచింగ్ కాలేజ్తో అయితే పిల్లలకి పూర్తి స్థాయి నాలెడ్జ్ రాదు. పిల్లలకి ఖచ్చితంగా దానికి అటాచ్డ్ హాస్పిటల్స్ ఉండాలి. పూర్తి స్థాయి అన్ని డిపార్ట్మెంట్స్ స్టార్ట్ అవ్వాలి. అప్పుడే అవి మెరుగైనటువంటి విద్యార్థులను మనం తయారు చేయగలం. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటం, ప్రాణాలు కాపాడాల్సినటువంటిది. కనుక ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏమంటే వారు ఉత్తరాంధ్ర నాయకులు, వారంటే మాకు అభిమానం ఉంది. ఒక సీనియర్ నాయకులుగా ఆయన భయం వ్యక్తం చేశారే అంటే ఆయన జనరల్గా మా వాళ్ళ నుంచే ప్రాణహాని ఉందని చెప్పలేరు కదా. కనుక ఆయన మనకి ఎందుకో ఈ విషయం వచ్చింది కనుక నా ప్రాణానికి హాని ఉందన్నారు. కనుక ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వంతో ఎటువంటి హాని లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే మా పార్టీల వల్ల కూడా, అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, పార్టీల వల్ల కూడా ఆయనకు హాని ఉండదు. మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఉంటే అటు వైసీపీ పార్టీ నుంచే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే హాని ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అని మీరు అడిగారంటే, ఎందుకంటే ఈ మధ్యన ఆయన మొత్తం కౌన్సిల్లో ఆయన బాగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనో, లేకపోతే ఆయనకు రావడం ఇష్టం లేక ఆయనకు అసెంబ్లీకి రావట్లేదు. వస్తుందల్లా కూడా బొత్స సత్యనారాయణ గారే, పెద్దలు ఆయనే వస్తున్నారు. కనుక ఆ ఎలాగ ఆయనకి ఇమేజ్ వస్తుంది. ఇమేజ్కి వస్తుంటే తట్టుకునేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదని మా నమ్మకం. కనుక ఆయనకి ప్రాణహానికి తలపెడతారేమన్నా ఒక ఆలోచన మాకు వచ్చింది. కనుకనే ఆయనకి మేము తెలియజేసేది, ఇటు ప్రభుత్వం నుంచి కానీ మా పార్టీ కూటమి పార్టీల నుంచి కానీ ఎటువంటి హాని ఉండదు. మేము ఆ భరోసా ఇస్తాం. మీరేమైనా హాని ఉందంటే మీ పార్టీతోనే, జగన్మోహన్ రెడ్డి గారితోనే పార్టీ ఉంటుంది. గత చరిత్ర మీరు తీసుకున్న వాళ్ళ బాబాయ్ విషయం తీసుకుంటే, వివేకానంద రెడ్డి గారిని హత్య కేసు తీసుకుంటే, దాన్ని చూసుకుంటే మూలాలన్నీ కూడా అటే కనిపిస్తున్నాయి, వాళ్ళ పార్టీ వైపు కనిపిస్తున్నాయి అనేది మా నమ్మకం అని చెప్పి తెలియజేస్తున్నాండి. మాకు అనుమానాలు అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు ఎందుకెవరు ఒకలా కావాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తాం. అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకెవరండి?